ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటి. శివుడు దక్షిణమూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలిపోవడం విశేషం. గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణానికి సమీపంలో కోటప్ప కొండ ఉంది. ఏపీలో ప్రముఖ శివక్షేత్రాల్లో ఈ కోటప్ప కొండలో వెలిసిన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని కోరికలు కోరితే తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది శివరాత్రికి ప్రభలతో అట్టహాసంగా ఇక్కడ శివరాత్రి జరుగుతుంది. కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి సమయంలో ఇక్కడ ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో కొండ నిండిపోతుంది. ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ కోటప్ప కొండ మీదకి చేరుకోవచ్చు. నిటారుగా ఉండే మెట్ల దారిలో కూడా యాత్రికులు ఆలయానికి చేరుకునేందుకు మరో మార్గం ఉంది. మార్గం మధ్యలో ఉన్న జింకల పార్కును ఇటీవల అభివృద్ధి చేశారు. కోటప్ప కొండపైకి వెళ్లే పురాతన మెట్ల మార్గం తాజాగా బయటపడింది. పూర్వం ఏనుగులు కొండపైకి వెళ్లేందుకు ఈ మార్గం నుంచి ఉంటారని తెలుస్తోంది. ఈ సోపాన మార్గానికి 100 ఏళ్ల క్రితం వాడారు. భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణమూర్తిగా తపస్సు చేశాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణమూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధయ చేయమని కోరుతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంక వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలువబడుతోంది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం చోళరాజుల కాలం కన్నా ముందుగా స్వయంభూలింగం. చోళరాజుల కాలంలో పునఃప్రతిష్ఠ జరిగింది అని శాసనాలు ఉన్నాయి. అదే ప్రకారంగా దక్షయజ్ఞంలో ద్రాక్షాయణము వారు అంతర్ధానమైన తర్వాత పరమేశ్వరుడు కైలాసం విడి భూలోకానికి తెంచి ఈ పర్వతం మీద ఇప్పుడు మన పూజలు అందుకున్న దేవాలయానికి ఉత్తరం ఎత్తైన శిఖరం మీద తపస్సు చేసుకున్నాడని అది రుద్రశిఖరంగా పేరు పడింది. ఎప్పుడైతే ద్రాక్షాని వియోగంతో ఉన్నప్పుడు ఇక్కడ తపస్సు చేసుకున్నాడో బ్రహ్మ విష్ణువు ఆ పరమేశ్వరుడు కోసం చెప్పి ఇక్కడ తపస్సు చేసుకున్నారని. ఇక్కడ మన పూజలు అనుకున్న దేవాలయం బ్రహ్మదేవుడు కూర్చొని తపస్సు చేసే స్థలము. దీనికి ఈశాన్య భాగం ఒక శిఖరం ఉన్నది, అక్కడ దేవాలయం ఉంది, అక్కడ విష్ణుమూర్తి కూర్చొని తపస్సు చేసే స్థలం. త్రిమూర్తుల యొక్క కూటమి అగ్ని మీద జరిగింది కాబట్టి త్రికూటాద్రి పర్వతము అంటారు. దీని మీద ఈశ్వరుడుగా ఉన్నాడు కాబట్టి త్రికోటేశ్వర నామధేయం వచ్చింది. శివరాత్రికి ఇక్కడ జరిగే ప్రభల సంబరం అత్యంత విశేషమైంది. కోటి ప్రభలు వచ్చిన రోజున స్వామి కొండ దిగుతానని చెప్పినట్లుగా ప్రతీతి. చుట్టుపక్కల గ్రామాల నుండి చిన్నపిల్లల చేతులలో చిన్న చిన్న ప్రభల నుండి దాదాపు 70-80 అడుగుల వరకు ఎత్తు కలిగిన ప్రభల కోటప్ప కొండకు శివరాత్రి సంబరాలకు తీసుకువస్తారు. వీటిని ట్రాక్టర్లలో, బండ్లలో, డప్పులు, బ్యాండ్, పగటి వేషాల వంటి పలు కార్యక్రమాలతో తీసుకొస్తారు. ఇలా తపస్సు చేసుకున్న సమయంలో ఆయన ఒడ్డులో ఉన్నప్పుడు ఈ యొక్క క్షేత్రానికి కొండ దిగువ భాగమున నందిపాలు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నందుడు, సునంద అని చెప్పని యాదవ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ యొక్క పర్వతం మీద వనమూలికలై తీసుకెళ్లి నాటు వైద్యం చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటూ ఉన్నారు. ఒకనొక రోజున ఆ ఎత్తైన శిఖరం మీద పోయేటప్పటికీ ఈయన సన్యాసి రూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మహానుభావ, నేను ఎప్పటి నుంచో ఇక్కడ వనమూలికలు సేకరిస్తుంటాను కాబట్టి ఎప్పుడు కనిపించలేదు. మహానుభావ మన తేజస్వరూపంగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి కళ్ళు తెరిచి నాకు అనుగ్రహించండి అని చెప్పని సాష్టాంగ ప్రణమిల్లాడు. అప్పుడు ఆయన కళ్ళు తెరిచి ఎవరినైనా ఏమిటంటే అయ్యా నా జీవితం ఇది అని చెప్పగా, మీరు ఎవరు స్వామి, ఇక్కడ వచ్చి తపస్సు ఉన్నారంటే నేను ఒక మనశ్శాంతి కోసం అని చెప్పని ఇక్కడ తపస్సు చేసుకుంటున్నానని చెప్పగా, స్వామి మీరు మహానుభావులాగా ఉన్నారు, నాకు వివాహమై చాలా కాలం అయింది, బహుకాలం, కాబట్టి నా సంతానం అయితే సంతానాన్ని అనుగ్రహించండి స్వామి, మీలాంటి పెద్దలు కనుక అనుగ్రహిస్తే తపస్సు జరుగుతుందని చెప్పగా తథాస్తు అంటాడు. స్వామి ఇంత అడవిలో కూర్చొని తపస్సు చేస్తుంది కాబట్టి రోజు కూడా పాలు పళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను, సేకరించండి అన్నాడు. సరేనన్నాడు.
ఆ ప్రకారంగా రోజు కూడా నందుడు ఆ స్వామివారికి తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ యొక్క సునంద గర్భవతి తర్వాత ప్రసవంలో ఒక ఆడపిల్లగా మన గొల్లభామ అని చెప్పి అంటారు, ఆడపిల్ల ప్రసవించింది. తర్వాత ఆమెకి నామకరణ ఆ పరమేశ్వర తపస్సు చేసుకునే యొక్క సన్యాసిని అడిగితే ఇక్కడ ఆనందవల్లి అని చెప్పని పేరు పెట్టండి అని చెప్పి అన్నాడు. గొల్లవాళ్ళు ఆడపడుచు కాబట్టి గొల్లభామ అంటారు, అసలు పేరు ఆనందవల్లి. అయితే సరే నామహేం జరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతూ ప్రవర్ధమానమై యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ నందుడు కొండెక్కలేక ఆ పాపను పిలిచి, అమ్మా స్వామివారి సేవ చేసుకుంటూ ఉన్నాను నేను ఆ ఎత్తైన శిఖరం మీద, అక్కడ ఆయన అనుగ్రహ వలలు కలిగావు కాబట్టి ఆయన తపస్సు ఆయన యొక్క మీరు కూడా సేవ చేసుకొని రోజు కూడా పాలు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాడు. సరే అని చెప్పిన ప్రకారంగా తండ్రి మాట దౌడకుండా రోజు కూడా పాలు పళ్ళు తీసుకెళ్లి ఆ స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ స్వామి మీ అనుగ్రహాలను నేను కలిగానని చెప్పి చెప్తాను నాన్నగారు, కాబట్టి భక్తులకు అందుబాటులో ఉంటే బాగుంటుంది కానీ ఎత్తైన శిఖరం మీద కూర్చొని తపస్సు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పంటే, నాన్న కాలం వస్తారమ్మ తప్పనిసరిగా అని చెప్పని వెళ్ళమంటాడు. ఆ వెళ్ళిన తర్వాత ఆమె యొక్క భక్తిని పరీక్షిద్దామని చెప్పని సంయోగర్భం వచ్చేట్టుగా అనుగ్రహించాడు, అంటే మాయాగర్భం. ఆ మాయాగర్భం వచ్చిన తర్వాత రోజు రోజు ప్రవర్తమాన పెట్టింది. ఒక రోజున ఎక్కలేక అలసట తీర్చుకోవడం కోసం చెప్పని పాలు అయ్యేది పళ్ళు పక్కన పెట్టేసుకొని కూర్చున్నప్పటికి ఒక వాయసం అంటే కాకి వచ్చి ఆ పాలకొండ మీద వాలి ఆ పాలు మొత్తం కూడా నేల ఒరిగింది. ఇప్పుడు ఆమె కోపోద్రికం వచ్చింది, నేను ఎంతో శ్రమించి తీసుకొచ్చాను ఈ గర్భంతో, మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే కాలాతీతం అయిపోతుంది, నా భక్తే నిజమైతే ఆయన తపస్సు చేసుకుని ఆయన దగ్గర శక్తివంతులు ఉంటే ఈ కోటపొండ మీద కాకుండా బోగాక అని చెప్పి శాపం పెట్టింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ కోటపొండ మీద కాకులు రావు, అదొక నిదర్శనం. తర్వాత ఆమె ఆ రోజున మళ్ళీ వెళ్ళి పాలు తీసుకొని వచ్చేటప్పటికి అప్పుడు ఆ స్వామి అడిగాడు, ఏంటమ్మా కాలాతీతం అయిపోయిందంటే, స్వామి బాట పడకలేదు జరిగింది, మీ మీద భక్తుడిని ఇలా అన్నాను, ఆ అనుగ్రహించండి శాపాన్ని అని చెప్పగా తదాస్తు అంటాడు. ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహం మీద ఆ ఇచ్చిన వరము తర్వాత కాకులు రావడానికి అది అన్నమాట. తర్వాత ఆ స్వామిని ఆయన గట్టిగా పట్టుబట్టింది, స్వామి మీరు రావాల్సి, నేను మీరు ఇక్కడ వస్తే తప్ప నేను వెళ్ళను అని చెప్తే, సరే నువ్వు వెనుదిరి చూడకుండా వెళ్తున్నామా, నేను వెంబడి నేను వస్తాను అని చెప్పగా సరేనని చెప్పని ఆ ముందార్చి వస్తూ ఉన్నది. తర్వాత ఆ స్వామి ఆ పర్వతం నుంచి ఈ పర్వతం మీదకి వచ్చేటప్పటికి విపరీతమైన ధ్వనులు శబ్దాలు వచ్చేవాడికి అసలు ఏంటి నా వెనకొస్తుంది సన్యాసి రూపంగా ఉన్న ఒక స్వామి కదా, ఎవరో ఏమిటని చెప్పి పక్క తిరిగి చూసింది. అప్పుడు నేను చూడబాకుండా చూసావు కాబట్టి అమ్మా నువ్వు చిన్నతనంలోనే నీకు మోక్షం వచ్చే ఒక అనుగ్రహం ఉంది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాన్ని బట్టి, కాబట్టి నీకు మోక్షాన్ని ఇస్తున్నా అని చెప్పి అక్కడ మోక్షాన్ని ఇచ్చి శిలారూపంగా చేసుకుంది.